హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు కొత్తిమీర పచ్చడి చేయాలనుకుంటున్నానండి. ఈ కొత్తిమీర పచ్చడి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేసిన పిల్లలకి సరిగ్గా తెలియదు. ఈ కొత్తిమీర పచ్చళ్ళు, ఈ రోటి పచ్చళ్ళు ఏవి సరిగ్గా తెలియదు, బ్యాచిలర్స్ తెలియదు. ఇలాంటి వాళ్ళ కోసం కొంచెం వాళ్ళు చేసుకుని తినేలాగా సౌలభ్యంగా ఉండేలాగా చేసి చూపిస్తున్నాను. కొత్తిమీర ఒక 4 కట్టలు తీసుకున్నానండి. పెద్ద కొత్తిమీర అది శుభ్రంగా ఏరుకుని చక్కగా పిచ్చాకులు పళ్ళాకులు లేకుండా చూసుకుని జాగ్రత్తగా సన్నగా కోసుకున్నాను. సన్నగా కోసుకున్నప్పుడు చూసుకోవాలండి. కొత్తిమీరలో పెద్దగా చీడపేళ్ళు ఏమి ఉండవు. సాధారణంగా కొంచెం కుళ్ళిపోయిన ఆకులు అక్కడక్కడ ఉంటాయి తప్పించి, అది కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి. అవన్నీ కొంచెం ఏరేసుకుని మొదళ్ళన్నీ చక్కగా సమానంగా పెట్టుకుని కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మొక్క కట్ చేయకుండా అన్నీ ఒక్కసారి అలా కట్ చేసేసుకోవచ్చు అనమాట. అవన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని కొత్తిమీర 2-3 సార్లు మంచినీళ్ళల్లో కడుక్కోవాలి. కడుక్కుని చక్కగా రెడీ చేసుకోవాలి. చూడండి, సన్నగా కట్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర కట్ చేస్తుంటేనే మంచి వాసన వస్తుందండి. ఆ వాసనకే ఆకలేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తిమీర ఎంత మంచిదో తెలుసు కదా అందరికీ. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి చాలా వాటికి ఈ కొత్తిమీర అనేది పనిచేస్తుందని మనకి తెలుసు. కొత్తిమీరని ఎక్కువగా వంటల్లో వాడుకోవాలని డైటీషియన్స్ చెప్తూ ఉంటారు, డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. కొత్తిమీర ఎంత ఎక్కువగా వంటల్లో వాడుకుంటే అంత మంచిది. ప్రతి దాంట్లోనూ కొత్తిమీర వేసుకుంటాం. అదిగోండి, చక్కగా నేను కట్ చేసి పెట్టేసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అంత ఎక్కువగా వచ్చింది కదా పచ్చడి, కొంచెం అవుతుంది చూడండి. ఆకుకూరలు అంతేనండి, కనిపించడానికి ఎక్కువ కనిపిస్తాయి. ఎక్కువ కనిపించినప్పుడు ఎక్కువ ఉప్పు వేసుకుంటాం. అది మగ్గేసరికి తక్కువ అవుతుంది, అప్పుడు ఉప్పు ఎక్కువ అయిపోద్ది. అది చూసుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. పొయ్యి మీద నూనె పెట్టుకుని ఒక 8 పచ్చిమిరపకాయల దాకా కట్ చేసుకుని వేయించుకున్నాను. కట్ చేయకపోతే ఏమవుతుందంటే చేతి మీద పేలిపోతూ ఉంటాయి అన్నమాట. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, మొహం మీదకి చిందుతూ ఉంటాయి. కొంచెం ధనియాలు వేసుకున్నాను నూనెలో. ఈ ధనియాలు కొత్తిమీర ఒకే ఫ్యామిలీ కాబట్టి కంపల్సరీగా ధనియాలు వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర పచ్చడిలో. ఆ ధనియాలు కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగిన వాసన వస్తుంది, మంచిగా సువాసన లాగా. మళ్ళీ కొద్దిగా నూనె పోసుకున్నానండి. నూనె అయిపోయిందని చెప్పి ఒక్క టమాటా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం బైండింగ్ కోసం బాగుంటుందని చెప్పి ఒక్క టమాటా వేసుకున్నాను. టమాటాకి కొత్తిమీరకి ఏదో అవినాభావ సంబంధం ఉంటుందండి. రెండింటికి మంచి టేస్ట్ సెట్ అవుతుంది చక్కగా. టమాటా కూరలో కొత్తిమీర వేసుకుంటాం, కొత్తిమీరలో టమాటాలు వేసుకుంటాం, చాలా బాగుంటుంది రెండింటికి. సలాడ్స్లో కూడా కొత్తిమీర టమాటా కలిపి వాడతారు సాధారణంగా. చాలా రిలేటెడ్గా బాగుంటాయి ఒకదాని టేస్ట్ ఒకదానికి. కొత్తిమీర కొంచెం అది టమాటా కొద్దిగా అలా మగ్గిన తర్వాత అందులో ఈ కొత్తిమీర కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. నీళ్ళన్నీ వాష్ చేసేసి 2 సార్లు శుభ్రం కడుక్కున్నానండి. నీళ్ళన్నీ వాష్ చేసేసి చక్కగా నీళ్ళని పిండేసేసి అలా వేస్తున్నాను. సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఏంటంటే మగ్గుతుంది బాగా, పచ్చినీరంతా బయటకు వచ్చేసి మగ్గుతుంది అన్నమాట. కొంచెం చింతపండు మన టేస్ట్కి తగ్గట్లుగా ఒక ఉసిరికాయ అంత, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయ అంత చింతపండు వేసాను. రోటి పచ్చళ్ళకి కంపల్సరీగా చింతపండు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. టమాటా పచ్చడి అయినా సరే, ఏ పచ్చడి అయినా సరే, ఒక చింతకాయ పచ్చడి తప్పించి మిగతా అన్నిటికీ కూడా
చింతపండు వాడతాం సాధారణంగా, లేకపోతే టేస్ట్ రాదనమాట. బాగా మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టిన తర్వాత నీరంతా పోవాలి. కొత్తిమీరలో ఉండే నీరు, కొత్తిమీరతో వచ్చిన నీరు అంతా కూడా అయిపోవాలి పూర్తిగా. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆ వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ అండి. కొత్తిమీర చాలా చక్కని వాసన, సువాసన ఎంత బాగుంటుందంటే, మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కనుక ఈ కొత్తిమీర పచ్చడి చేసి పెడితే ఇంకా సూపర్ అదిరిపోద్ది అంటారు. చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. ఒకసారి ట్రై చేయండి. అదిగోండి నీరు అలా ఒత్తుకుంటే ఇంకా నీరు ఉందన్నమాట. ఇంకా నీరు ఉంటే కనుక ఇంకా కొంచెం సేపు ఉంచాలి. అలా ఒత్తుకున్నప్పుడు నీరు ఎప్పుడైతే రాకుండా ఉంటుందో అప్పుడు తయారైపోయినట్లు అనమాట బండగుర్తులు ఇవన్నీ. బాగా వేపుకోవాలి. చూసారా నీరు ఎలా వస్తుందా? ఇలాగ ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర కంపల్సరీగా రోటి పచ్చడిలో వేసుకుంటాము. కొంచెం పేషెన్స్ అవసరం అండి ఇట్లాంటివి చేసినప్పుడు. బాగా పేషెన్స్ అవసరం, ఓపిక. ఎంత ఓపికగా ఉంటే అంత బాగా కుదురుతాయి వంటలు. శ్రద్ధగా చేయాలి. ఈ మధ్య బాగా కర్రీ పాయింట్స్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే లేడీస్ ఇంట్లో సరిగా వంట చేయకపోవడమేమోనన్న అనుమానం. బిజీ వల్ల అవ్వచ్చు, లేకపోతే బద్ధకం వల్ల అవ్వచ్చు, టీవీ సీరియల్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఏవో రకరకాల పనులు హడావుళ్ళు వల్ల అవ్వచ్చు. వంటలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ కర్రీ పాయింట్స్ వాళ్ళు టేస్ట్లు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత దరిద్రంగా ఉంటాయి. పచ్చడి తయారు చేస్తానండి, అన్నంలో కలుపుకొని తినడమే. వేడివేడి అన్నంలో. చల్లారిన తర్వాత అన్నీ గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసి చక్కగా కలుపుకుంటున్నాను. చూడండి చాలా టేస్ట్గా వచ్చింది. ఇంట్లో చక్కగా చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో మనం వండుకున్న వంట తింటూ ఉంటే ఆ ఆనందమే వేరండి. హ్యాపీగా ఉంటుంది. చక్కగా వడియాలు, ఊరమిరపకాయలు వేపుకున్నాను. మునగాకు పొడి చేశానండి నిన్న, కానీ నేను వీడియో తీయలేకపోయాను. మునగాకు పొడి పక్కన పెట్టుకున్నాను. ఇగో కొత్తిమీర పచ్చడితోటే తింటున్నాను ప్రస్తుతం. చాలా బాగుంది పచ్చడి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.